Click Madhu presents Life is beautiful. Please subscribe, like and share. Thanks for watching my channel. టమాటా పల్లి పచ్చడి. పల్లీలు ఒక కప్పడు, టమాటాలు పావు కిలో కంటే ఎక్కువ తీసుకొని మంచిగా కడిగి శుభ్రంగా ఇట్లా కోసి పెట్టుకోవాలి. ఎల్లిపాయలు, ఒక నిమ్మకాయ అంత, చింతపండు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇలా చేసుకున్నాక ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాలినాక ఇలా పల్లీలు వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, ఎల్లిపాయలు, ఇలా గోలికి ఇందులోనే మిరపకాయలు వేసుకొని మూత పెట్టుకోవాలి, లేకుంటే చిల్లుతుంది. ఇలా గోలినాక తీసేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం తక్కువ ఉంటే నూనె కొద్దిగా పోసుకున్నాక ఈ టమాటాలు వేసుకోవాలి. ఈ చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇది కొద్దిగా గోలాలి. గోలేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు. ఇలా టమాటా అంతా ఉడికినాక దగ్గరికి అయిపోయింది, నీరంతా పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిరపకాయలు, పల్లీలు ఇలా మిక్సీ పిండినాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా పల్లి పచ్చడి అన్నములకు బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది, దోశకు బాగుంటుంది.